నమస్తే అందరికి. చలో ఇయాల కూడా మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన. పండుగ ఏర్పాట్లు ఏడాదాకా వచ్చినాయి. సకినాలు, మురుకులు, అప్పాలు చేసుడు అయినట్టేనా? ముగ్గులకు రంగులు కొన్నారా లేదా? ఇంకేమైనా బాకీ ఉందా? ఇంకేమైనా పని పెండింగ్లో ఉంటే దబ్బున కానియుర్రి, టైం లేదు మరి. సరే ఇక మన ఈ స్మార్ట్ వార్తలల్లా హెడ్లైన్స్ చూద్దాం పరి. పల్లెతో పట్టిర్రు పట్నం పబ్లిక్. నత్త నడకలతోటి పోటీ పడుతున్నాయి రోడ్ల మీద బండ్లు. మధ్యప్రదేశ్ ట్రాఫిక్ పోలీసు వల్ల ఇచ్చంత్రాల పనితనం. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా పెట్టుకోవాలన్నట హెల్మెట్. కుంభమేళాకు రాబోతున్నారట కోట్ల మంది భక్తులు. కనబడుతున్నారు చిత్ర విచిత్రమైన అఘోరాలు, బాబాలు. అబ్బబ్బబ్బబ్బా ఏం జనాలు, ఏం జనాలమ్మా. బస్సులు, రైలు బండ్లే కాదు, గాలి మోటార్ల కూడా మొස්සమరకుండా నిండిపోతున్నాయి జనాలతోటి. పట్నాలన్నీ పల్లెటూళ్ళతో వట్టుతోటి రోడ్లన్నీ సందు లేకుండా నిండిపోయి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. పుట్టలల్లకెళ్ళి షీమల్ లైన్లు కట్టినట్టే ఇండ్లకేంటి ఊర్లతో వట్టిరు పబ్లిక్ అంతా. అటు ఆంధ్రాకు పోయే తొవ్వలు, ఇటు తెలంగాణ తొవ్వలని నిండిపోయినాయి కదా. పోయే కార్లు, బస్సులతోటి రోడ్లని. టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నాయి బండ్లని. ఇక బస్టాండ్ల జనాలే, బస్సులలో జనాలే. కూర్చునే సీట్లు కాదు కదా, కాలు పెట్ట సందు ఉంటే అంతొట్టు. ఇట్లా పెట్టి పండుగకు ఊరికి పోవాల్సిందే అని పట్టుబట్టి ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ పోతున్నారు కొందరైతే. పండుగ స్పెషల్ బస్సులు పెట్టినామని చెప్తున్నారు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు, కానీ ఏది పెడితే గిట్టనే ఉంటుందా? ఎప్పుడింతే అని ముక్కులు ఇరుస్తున్నారు బస్సులు దొరకక నారాజు అవుతున్న వాళ్ళంతా. పండుగ స్పెషల్ బస్సులు ఏమో కానీ పండుగ స్పెషల్ టికెట్ల రేట్లు అయితే బరాబరే గుంజుతున్నారట. ఇక రైల్వే స్టేషన్లు ఏమన్నా తక్కువనా? ఉష్కే ఉత్తరాలనంత మంది ప్రయాణికులతోటి నిండిపోతున్నాయి. ఒక్క బండి వస్తే 3 బండ్ల జనాలు ఎక్కిపోతున్నారు. టికెట్ తీసుకునేటోళ్ళు ఎవరో, తీసుకున్నారా లేదా అని చూసేటోళ్ళు ఎవరో, ఎక్కిందే లెక్క పోవుడే పక్క అని పోతున్నారు. ఇక ప్రైవేట్ బస్సులలో అయితే దొరికిందేమో అన్నట్టు దండుకుంటున్నారట ఛార్జీలను. బస్సులు, రైళ్లనే కాదు, గాలి మోటార్లకు కూడా మస్తు డిమాండ్ నడుస్తుంది. మామూలు రోజులలో 5-6 వేలుండే హైదరాబాద్, వైజాగ్ పోయే గాలి మోటార్ టికెట్ రేట్ను 3 ఇంతలు పెంచి 17-18 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట. ఇక మరి గాలి వచ్చినప్పుడే తూర్పారా పట్టాలి, పండుగ వచ్చినప్పుడే ప్రయాణికులు తాన పైసలు దండుకోవాలన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు కూడా. ఎంతనగాని పోయింది లెక్క అన్నట్టు పోతున్నారట పోయేటోళ్ళు కూడా. పండుగ ఏమో కానీ ప్రయాణం కట్టుడే పెద్ద సాహసం చేసినంత పని అవుతుంది పోయేటోళ్లకు. అధికార ప్రతిపక్ష లీడర్లంటే ఎట్లుంటారులా? పొయ్యిలో ఉప్పు వేసినట్టే చిటపట చిటపటం అంటుంటారు. ఎదురు పడితే కంటి సూప్తోనే సంపేస్తా అన్నట్టు పటపట పటపట్లు కొరుకుతుంటారు. పాలిపగేదో ఉన్నట్టు పంచాదులు పెట్టుకుంటారు. అసలు లీడర్ల కంటే ముందు వాళ్ళ తోకంబడి తిరిగేటోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు రెచ్చిపోయి పంచాదులు పెట్టుకుంటారు. కానీ జనగామల సీన్ రివర్స్ ఉన్నదుల్లా. జనగాం మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ లీడరు ముత్తిరెడ్డన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డన్న ఇద్దరు ఇయాల మార్నింగ్ వాకుల సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు సినిమల రేలంగి మామయ్య లెక్కనే ఎదురెదురు పడి పలకరించుకున్నారు. ఇక ఆ సినిమల రేలంగి మామయ్య ఎట్లుంటాడు? ఎవరైనా పలకరియకుండా ముఖం తిప్పుకొని పోతున్నా కూడా అరే ఏందిరో చూసి కూడా చూడనట్టు పోతున్నావు అని పిలిచి పలకరిస్తాడు కదా. అగో అట్లనే ఇవాళ కాంగ్రెస్ లీడర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నను బీఆర్ఎస్ లీడర్ ముత్తిరెడ్డి అన్న పలకరించాడు. ఇద్దరు కూడి చెట్టు కింద అంబలు దాక్కుంటా జోకులేసుకుంటా మాట్లాడుకోవట్టిరిగా. కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్న కొద్దిగా అన్కంఫర్ట్ ఫీల్ అయిపోయి దిక్కులు చూస్తుంటే ముత్తిరెడ్డి అన్ననే చేతిలో చెయ్యేసి పక్కకు తీసుకుపోయి చెవిలేందో గుసగుస పెట్టిండి ఇట్లా. ఏమున్నది ప్రతాపన్న, ఈ జన్మకే మనం జనగామ ఎమ్మెల్యేలమైనం. మనుషులు మంచోళ్ళు ప్రతాపు, మనిషి అంటేనే మంచోళ్ళు. మాజీ ఎమ్మెల్యేలుగా జనగామ జనాలకు మనం ఏమి ఇవ్వగలం చెప్పు? కమిట్మెంట్తో కూడిన డెవలప్మెంట్ తప్ప దానికి మించింది ఏదైనా ఉన్నదా చెప్పు ప్రతాపు అని రేలంగి మామయ్య లెక్కనే చెవులల్లా హితబోధ చేసినట్టున్నాడు ముత్తిరెడ్డి అన్న అని లైవ్ కామెంటరీ చేసుకున్నారట ఇక అక్కడ ఉన్నోళ్ళు.
అద్దురా చైనా మాంజాలు వాడకండ్రా, చైనా మాంజాలు అమ్మొద్దురా అని ఎంత మంచిగా చెప్పినా ఇంటలేరు కొంతమంది శిత్వగాళ్ళు. అద్దన్న పని ఆంచిగా చేస్తాన్రు. చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరేస్తేనే సంబురానికి మంది బలవుడే కాదు, జీవాలు కూడా బలవుతున్నాయి. ఆ కరీంనగర్ కాడ ఓ కాకి చైనా మాంజా దారానికి చిక్కి విలవిలలాడుతుంటే లోకలోళ్ళు దాన్ని కాపాడుతందుకు ఎట్లా తన్లాడినరో చూడుర్రి. చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరేసి మంది ఉసురు పోసుకుంటున్న పాపకారోళ్ళున్న ఈ సమాజంలోనే ఇగో ఇసొంటి మంచోళ్ళు కూడా ఉన్నారు. కరీంనగర్ బస్టాండ్ కాడ కరెంటు తీగలకు తట్టుకున్న చైనా మాంజా దారంలా చిక్కింది ఒక కాకి. ఇక అట్లకెళ్ళి పోతున్న నారాయణ అనే ఈ అన్న కాకి విలవిల్లాడు చూసి అల్లాడిపోయిండు. బస్టాండ్లకెళ్ళి బయటకు వస్తున్న బస్సును ఆపిచ్చిండు. ఇక బస్సు మీదకెక్కి ఓ గైకర్రతోటి కరెంటు తీగల నడుమ దారానికి చిక్కి తనలాడుతున్న కాకి నిడిపించేందుకు ఇగో ఈ తీరులో గోసపడ్డరు. ఈ మంచి కార్యానికి మనిషో చెయ్యేసిరు. బస్సు డ్రైవర్ అన్న ఓపికతోటి బస్సు ఆపిండు. ప్యాసింజర్లు సీదరవ్వకుండా సీట్లలో కూర్చొనే ఉన్నారు. బస్సు మీదకి ఎక్కిన అన్నలు మెడలని నొప్పులు పెడుతుంటే కూడా గైకర్రతోటి దారాన్ని తెంపి కాకి నిడిపించిరు. ఇంకో దిక్కు ట్రాఫిక్ పోలీస్ అన్న ట్రాఫిక్ ను చక్కదిద్దబట్టిండు. ఇక గైకర్రతో అదిలిస్తుంటే కాకి కిందకు పడ్డది. మాంజాదారం కోసుకపోయే వరకు ఎక్కువ దూరం ఎగురక ఓ కాడ కూలబడ్డది. వీళ్ళు పోయి కాకి చుట్టుకున్న దారాన్ని తెంపి దాన్ని జరిసేపు దువ్విగా గాలికి ఇడిచిపెట్టిరు. కాకి థ్యాంక్స్ అన్నట్టే ఎగురుకుంటా పోయింది. ఒక కాకి మీద అట్లా దారం చుట్టుకొని విలవిల్లాడుతుంటే కడమ కాకులు దాని చుట్టూ చేరి కావు కావు అని మొత్తుకొని ఆరాటపడ్డాయి. కానీ నిన్నీయాల కొంతమంది మనుషులకు ఏమన్నా అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కరీంనగర్లో ఇవాళ కాకిని కాపాడిన వాళ్ళు అయితే అట్లా లేరు. ఈ చిన్న ప్రాణాన్ని కాపాడేందుకు జనాల నుంచి పోలీసు వాళ్ళ దాకా తలో చేసి పెద్ద రిస్కే చేసిరు. వీళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పవలసిందే పోరి. బండ్ల మీద పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుంటే శాలన్లు కొడతారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అప్పుడప్పుడు కార్లో పోయేటోళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకున్నా చాలన్లు కొట్టే మేధావులు ఉన్నారనుకోండి. అయితే గా మధ్యప్రదేశ్ పన్నాపట్నంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గా ముచ్చట్ల అందరికంటే అడ్వాన్స్ ఉన్నారులా. బండి మీదనో కార్లనో పోయేటోళ్ళు కాదు, రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకున్నా శాలన్లు కొడుతున్నారట. కావాలంటే మీరు కూడా చూడుర్రి. బైకులు స్కూటీలు అసలు టూ వీలర్ బండ్ల మీద పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుంటే చాలాన్లు రస్తారు. అప్పుడప్పుడు వెనక కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా చాలాన్లు కొడతారు. కొందరు మేధావులు అయితే కార్లు నడిపేటోళ్ళకి కూడా హెల్మెట్ లేదని చలాన్లు పంపుతుంటారు. అయితే వాళ్ళందరికంటే అవ్వల్దార్ పనితనం చూపెట్టిర్రు మధ్యప్రదేశ్ పన్నాపట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న ఈ అజయ్ శుక్లా అనే పెద్దను నాపి హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నావు ఎడిగిపోతున్నావు అని 300 చలాన్ రాసి ముక్కు వెండి వసూలు చేసిరట. ఇది ఎక్కడి దారుణంవా, నేను బండి మీద ఎప్పుడు పోయినా నేనెందుకు కట్టాలని ఎంత మొత్తుకున్నా వినకుండా పైసలు కట్టించిరట. పాపం బిడ్డ బర్త్డే ఉందని ఎరుకున్న వాళ్ళకి పిలుద్దామని పోతుంటే గిట్ల చేసిరట. అప్పటికైతే అదురుకొని చలాన్ కట్టిండు కానీ చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ మీదే కేసు పెట్టినట. వీళ్ళ పని పాడైపోను, పెరిగి పెరిగి పెద్ద బావ కోతయిండి అన్నట్టే ఉంది కదా ఈ పోలీసు వాళ్ళ పనితనం కూడా. మరి ఎందుకు ఇట్లా చేసిరట అంటే చలాన్లు కొట్టే టార్గెట్ చేరుకోవాలని అట్లా చేసిరంట. పక్క పంటే ఆగున్న బండి నెంబర్కు ఈయన పేరు పెట్టి ఫైన్ కట్టించిరట. ఈ ముచ్చట తెలిసి మధ్యప్రదేశ్ పబ్లికే కాదు అక్కడి పోలీస్ పెద్ద ఆఫీసర్లే ముక్కు మీద వేలేసుకుంటున్నారట. వీళ్ళ టార్గెట్లు తలగవాడ. రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళకు హెల్మెట్ పెట్టుకోలేదని చాలాని కొట్టిడేంద్ర అయ్యా. ఇంకేమైనా టార్గెట్కు తక్కువ పడుతున్నాయేమో. ఇళ్లలో కూర్చున్న వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోలేదని రాంగ్ సైడ్ కూర్చున్నారని ఇట్లా చలాన్లు కొట్టకపోయిన 6 వారం రోజుల సంధి ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇయ్యుండ్రి అనే కాలర్ ట్యూనే వస్తుంది కదా. ఓ దిక్కు గింతగనం సర్కారోళ్ళు జనాలను అలర్ట్ చేస్తున్నా సైబర్ నేరగాళ్ళైతే అస్సలు తగ్గుతలేరులా. గాలమేస్తే ఏ ఒక్కలన్నా వాళ్ళకి చిక్కరా అని మందిని దోషే ప్లాన్ వేస్తూనే ఉన్నారు. గట్లనే ఒక ఆడ సైబర్ దొంగల ప్లాన్లు ఎట్లా బెడిసి కొట్టిందో చూడుర్రి. మొన్నట్ల కేరళలో ఓ సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఏకంగా పోలీస్కే వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్ అయిన వీడియో మన అందరం చూసినాం కదా. సరిగ్గా అసొంటిదే అయింది అనంతపురం జిల్లాలో కూడా. డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఓ సైబర్ దొంగోడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి వీడియో కాల్ చేసిండు. బెంగళూరులో నీ ఆధార్ కార్డు తోటి పెద్ద క్రైమ్ అయిపోయింది, నిన్ను ఇడిపియాలంటే 30 లక్షలు ఖర్చు అవుతాయి, 30 లక్షలు మాకు ఇచ్చినామనుకో నీ మీద కేసు లేకుండా చేస్తామని చెప్పి భయపెట్టించిండట. వీడియోతో తేడా ఉన్నాడని అనుమానం వచ్చిన ఆ పెద్ద మనిషి చెప్పన పోలీస్ స్టేషన్ కురికిండు. సీన్ కడి చేస్తే
చేస్తే మళ్ళా సైబర్ దొంగోడు వీడియో కాల్ చేసే వరకు వీడియో కాల్ అయ్యో ఇట్లా పోలీసు సార్గా అనిపించిండు. ఇంకేమున్నది, దొంగోనికి నోట్లోకి మాట రాలే, కుయిక్కు అంటే ఒట్టు. ఫేక్ కాల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అనంతపురం పోలీసు వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పిస్తారు డిజిటల్ అరెస్ట్ మీద. కాబట్టి మీరు ఇంట్లో ఫేక్ కాల్ చేసేసి మీరు ప్రజలను ఇబ్బంది పెట్టద్దని ఏదన్నా పని చేసుకొని బతుకోండి. సైబర్ దొంగలకు ఎల్కేజీ పిల్లలకు చెప్పినట్ట గంత మంచిగా చెప్తే తింటారా సారు? మాకు అర్థమైంది లేరి, వీడియో తీస్తున్నారని మీరు పద్ధతిగా మాట్లాడినట్టున్నారు, కానీ అదే వీడియో లేకుంటే మీ ట్రీట్మెంట్ ఎట్లుండేదో ఆ మాత్రం అర్థం చేసుకోగలం సారు. అనంతపురం 2 టౌన్ సిఐ శ్రీకాంత్ సార్ ఇట్లా పద్ధతిగా పని చేసుకొని బతకండి దొంగగారు అని చెప్పంగానే దొంగోనికి సల్ల చెమటలు పట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టిండట. ఇక ఇంకో దిక్కు సైబర్ దొంగోనికి చిక్కకుండా తెలివితోటి మెదిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన పెద్ద మనిషిని పోలీసు వాళ్ళు తారీఫ్ చేసి పంపించారు. చూస్తురు కదా, మీకిన ఎవడన్నా గిట్లనే ఫోన్ చేస్తే ఓ గజగజ వణికిపోయి అడిగిన కాడికి ముఠ చెప్పుకోకూరి. ఇక అటెంక బొచ్చగూదుకుంటా పోలీస్ స్టేషన్లో కురికితే ఏం ఫాయిదా ఉండదు. ఏమంటున్నాం? ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కాడ రేపటి సంది ఫిబ్రవరి 26వ తారీఖు దాకా మహాకుంభమేళా అవుతుంది కదా. ఇప్పటికే ఆడ పెద్ద టెంపరీ సిటీనే వెలిసింది. ఇప్పటికే కుంభమేళాకు మస్తు మంది సాములు, బాబాలు, అఘోరీలు చేరుకున్నారు. ఇలా ఇచ్చంత్రంగా కనిపించిన కొంతమంది సాముల ముచ్చట ఇప్పుడు చూద్దాం పారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజులు అవుతున్న మహాకుంభమేళాను దర్శించుకునేందుకు 40 కోట్ల మంది వస్తారని చెప్తున్నారు కదా. ఇప్పటికే లక్షల మంది ఆడికి చేరుకున్నారు. ఇక గంగానదిలో పుణ్యస్నానాలు చేసుకుంటా శివనామ స్మరణల శివతాండవం ఆడుతున్నారు. ఇంకో దిక్కు నాగసాధువులు, బాబాలు, సాములు అందరూ కుంభమేళాకు తరలొస్తున్నారు. పెయి నిండా విభూది ఊసుకొని తీరొక్క తీరుల బాబాలు కనిపిస్తున్నారు. ఈడ కాషాయం రంగు అంబాసిడర్ కారేసుకొని బాబా కనిపిస్తున్నాడు కదా. ఈయనను అందరు అంబాసిడర్ బాబా అంటారట. 50 ఏండ్ల సంది ఇదే కార్ల కుంభమేళాకు వస్తున్నాడట. మధ్యప్రదేశ్ ఇందౌర్ కాడు ఉండే ఈ బాబా 50 ఏండ్ల నాటి కారేసుకొని దేశంలో ఉన్న గుళ్ళని తిరుగుతున్నాడట. ఇక దీనికి రిపేర్లు గిపేర్లు ఏమొచ్చినా ఈయననే సగపెట్టుకొని నడిపిస్తుంటాడట. ఇగో ఆయన కథ అట్లున్నదా? ఈయనను చూడురి, పెయి నిండా రుద్రాక్షలు ఉన్నాయి కదా. ఈయనను రుద్రాక్ష బాబా అని పిలుస్తారట. పెయి మీద 108 రకాల రుద్రాక్ష దండలు వేసుకున్నాడు. అన్ని కూడా ఒరిజినల్ మళ్ళా. ఇక అవే ఏం తక్కువ 30 కిలోల వజన్ ఉంటాయట. ఏడికి పోయినా ఏమైనా ఈ రుద్రాక్షలను పెయి మీదకి వెళ్ళి అసలే తీయడట. मैं दिगंबर अजयगिरी उर्फ रुद्राक्ष बाबा श्री तपोनिधि निरंजनी पंचायती अखाड़ा से हूँ। हरि ओम। ఇగో ఈడ కాషాయం బట్టలు వేసుకొని స్మార్ట్గా అద్దాలు పెట్టుకున్నాడు కదా. ఈయన ఎకో ఫ్రెండ్లీ బాబా అట. అంటే పర్యావరణం కాపాడేందుకు పాట పాడుతుంటాడట ఈ కండ్లద్దాల బాబా. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది బాబాలు రేపటి సంది కుంభమేళాలా కనిపించబోతున్నారు. ఇక ముంగడ చెప్పుకునే కుంభమేళా ముచ్చట్లలా అవన్నీ చూస్తాను తీరి. అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు. మన అధికారులు మనం అడగంది మనకేం చేయరు. అడిగిన దానికే దిక్కు లేదు. అడగంది చేసేటోళ్ళు ఉన్నారా మన దేశంలో? ఎవలే గంగలో పోతే మాకేంది, మా జీతాలు మాకు వస్తే సాల్ అనేటోళ్ళే చాలా మంది ఉంటారు. పాపం అందరికీ పండుగ వచ్చినా మా బతుకులకు ఎండుగే అవుతుందని ఒకాడ జీతాల కోసం కార్మికులు గీ తీర్ల కంచాలు పట్టుకొని రోడ్డెక్కిండ్రు. చూస్తురా కంచాలు ఎట్లా కొడుతున్నారో. అబ్బాబ్బాబ్బా ఏందా సప్పుడు గలరా ఏడ తిన్నది అరుగుతలేదా వీళ్ళకు అని అనిపిస్తుండొచ్చు చూసేటోళ్లకు. వాళ్ళకు తిండి ఎక్కువ అట్లా కంచాలు కొడతలేరు. పాపం తినేటందుకు తిండి కొందామన్నా తిప్పలైతున్నదని ఖాళీ కంచాలని ఇట్లా కొడుతున్నారు. ఈడ కంచాలు కొట్టి నిరసన చేస్తున్న వాళ్ళంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు. 4 నెలల సంధి కార్మికులకు జీతాలు ఇవ్వలేదట. ఇటు చూస్తే పండుగ వచ్చింది. 1 నెల జీతం రాకుంటేనే అటు ఇటు అవుతారా. అసొంటిది 4 నెలల సంధి అంటే ఎట్లుంటది? ఇంటి సంసారం ఎలదీసుడు. ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా కాంతలేరని ఇవాళ కడుపులు మండిపోయి స్టీల్ ప్లాంట్ హెడ్ ఆఫీస్ ముంగట నిరసనకు దిగిరు. మరి ఇప్పటికన్నా వాళ్ళకు జీతాలు ఇస్తారో లేదో చూడాలిగా. పక్కూర్ల పంటి పులులో సిమాలో తిరుగుతున్నాయట అని ఫారెస్ట్ వాళ్ళు డప్పు సాటింపేస్తేనే గుండెలా దడ ఉడుతుంది భయంతో. ఇక అది మన ఊళ్ళకి వస్తుందంటే దర్వాజాలన్నీ బిగిత పెట్టుకొని ఇంట్లోకించి కాలు బయట పెట్టాం. కానీగో గీ అన్న చూడు, ఊర కుక్కకు ఉషో అని కట్టెతోటి ఎలగొట్టినట్టే ఎట్లా గెదుముతాండ సింహాన్ని. ఊరి నాయను అదేమన్నా ఆవా బర్రెనా కుక్కనా? కట్టె పట్టుకొని చో అని గట్టెలా కొడుతుండు. సింహంరా అయ్యా, గట్ట దగ్గరికి ఓడితివి. ఓరి వీని ధైర్యాన్ని దొంగలు ఎత్తుకపోను, ధైర్యానికే దడబుట్టిచ్చే టైపోడు ఉన్నట్టుండు కదా. అగో అంటుంటే ఇంకా దగ్గరికే ఓవట్టే.
గమ్మత్ ఏంటంటే ఆ సింహం కూడా గుర్రుమని మరవడక మనోని చూసి అటటే పోతుంది. మరి అదేమన్నా పెంపుడు సింహమా లేకుంటే ఈయనేమన్నా సర్కస్ల రింగ్ మాస్టరా అంటే అట్లేం కాదు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్ రైల్వే డివిజన్ ఏరియా ఫారెస్ట్ గార్డ్ అట. తీరువాటంగా పట్టాలు దాటుతుంటే పెళ్లి నడక నడిచినట్టు పట్టాల మీద నడికేంది. ఆయనతో రైలు బండి వచ్చి గుద్దేనా అంటే 60 ముక్కలు అవుతావు అని కట్టె పట్టుకొని ఇలా కొట్టిండు గిట్లా. మనం కనుక రోజు గల్లీలో ఊర కుక్కలను చూసి అలవాటైనట్టు సింహాలను దగ్గరికించి చూసి అలవాటైనట్టుంది అన్నకు. గుజరాత్లో సింహాల గిర్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఇక పొద్దుమాపు తేడా లేకుండా జంగలకేలు వచ్చి ఇళ్ల పంటి కుక్కలు తిరిగినట్టే తిరుగుతుంటాయి వాళ్ళ తాన. పోయిన ఏడాది అయితే కుక్కలు గెదిమితే పారిపోయినాయి అక్కడ సింహాలు. ఇక జాతి లక్షణాన్ని మరిచి జనజీవన స్రవంతిలో కలుద్దామని చూస్తున్నాయో ఏమో ఈ గుజరాత్ సింహాలు. గీ కోతులు సల్లగుండా ఇండ్లు దుకాన్లు ఈ స్కూల్ అనే కాదు, పర్మిషన్ లేకుండా చీమలను కూడా కాలు పెట్టని అని షాపింగ్ మాల్లలో కూడా దూరుతున్నాయి. ఇక చూడు, యూపీ రాష్ట్రంలో ఉన్న ఈ షాపింగ్ మాల్ల జొరవడి హనుమంతుడు అశోకవనాన్ని ఆగం చేసినట్టే ఎట్లా ఆగం పట్టించిందో. అందులో ఒక ఆమెనైతే గత జన్మ నుంచి పగబెట్టుకున్నట్టే ఎంటవడి గర్షిందుల్లా. ఈ కోతి సల్లగుండా ఎట్ట జ్వరపడ్డదో గాని యూపీ రాష్ట్రం ఝాన్సీ సిటీలో ఉన్న ఈ సిటీ కార్ట్ షాపింగ్ మాల్లకు జ్వరపడ్డది ఈ కోతి. అదేదో షాపింగ్ వచ్చి సెలెక్షన్ చేస్తున్నట్టే మాలంతా తిరుగుడు పెట్టింది. గిట్లా స్టాండ్ల మీద అటు ఇటు దొంకుతుంటే బట్టలన్నీ పాడైతున్నాయని అరటి పండ్లు ఆశ పెట్టిర్రు మాలోళ్ళు. ఈ యొక్క పండు తీసుకొని తిన్నట్టే తిని ఈ అక్క మీద ఇరుసుకపడ్డది ఇట్లా. మరి ఇంతకు ముందేమన్నా వీళ్ళ ఇంటికై పోతే కట్టెతోని గెదివిందో ఏమో. పగబట్టినట్టే పట్టుబట్టి ఆమె జుట్టు వీకుడు, ఎంటబడి బట్టలు వీకుడు, బూటు గుంజి గొరుకుడు పెట్టింది ఇట్లా. ఈ స్కీస్ అని కీకలు పెడితే ఆమె కీకలిని ఆ మాలు ఉన్న సిబ్బంది అంతా ఊరుకొచ్చి ఎంత గెదిమినా అస్సలు జంకుతలేదు. ఇయ్యాలని సంగతి చెప్తా, నిన్ను గొరికి చంపుతా అన్నట్టే ఎంటబడ్డది. దుప్పట్లు బట్టలు ఎన్ని మీదేసి దొరకబట్ట చూసినా అస్సలు జిక్తేనా అది. ఇక జర్ర సందీయంగానే ఆమెను ట్రయల్ రూమ్లోకి పంపినట్టురు. మర్యాదగా పంపిస్తారా లేదా ఆమెను, మీ మాలంతా అశోకవనం చేయాలన్నా అన్నట్టే ఆగం పట్టించింది. మరి కోతికి ఈమెకు నడుమ ఏం పంచాది ఉందో ఎందుకు పగబట్టిందో గాని మాలంతా గోల్మాల్ గోవిందని చేసి నీ సంగతి బయటకు వచ్చినాక చూసుకుంటా అన్నట్టు వెళ్ళిపోయిందట. కానీ ఒక్క కోత వస్తేనే గింత ఆగం చేసిందంటే ఓ 10 గల్ల కోతుల మంద ఎంటర్ అయితే ఇంకెట్లుంటుందో. ఈ లెక్కకు ఈ కోతులకు మనుషులకు ధర్మయుద్ధాలు జరిగితే కోతులదే అప్పర్ హ్యాండ్ అయ్యేటట్టుంది పో. ఇవుల్లా ఈరోజు మీ శ్రీయత పట్టుకొచ్చిన వీకెండ్ స్మార్ట్ ముచ్చట్లు. మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదివరదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండండి TV9.